వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ పవిత్రమైన నామస్మరణ వింటే చాలు ఏ హిందువుకైనా శ్రీవారి భక్తుడికైనా ఒళ్ళు పులకరిస్తుంది, మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కోట్లాది మంది భక్తుల ప్రాణప్రదంగా కొలిచే స్వామివారి నామాలను కీర్తనలను భక్తితో పాడుకుంటారు. కానీ ఆ పవిత్రమైన గోవింద నామాలను దైవ కీర్తనలను ఎవరైనా తమ రాజకీయ స్వార్థం కోసం ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకుంటే, పైగా వాటిని వెటకారంగా పేరడీ సాంగ్స్ లాగా మారిస్తే హిందువుల మనోభావాలు ఎంతలా దెబ్బతింటాయి. సరిగ్గా ఇలాంటి దారుణమైన సంఘటనే నెల్లూరు జిల్లాలో జరిగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామన్న పేరుతో వైసీపీ నాయకులు శ్రీవారి గోవింద నామాలను పేరడీలుగా మార్చి పాడుతూ అత్యంత దిగజారుడు రాజకీయాలకు తెరదీశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటే సహించేది లేదని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. హద్దు దాటిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నాయకులు ఏదో ఒక రూపంలో నిరసనలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం ప్రతిపక్షాల హక్కు, అందులో తప్పు లేదు. కానీ ఆ పోరాటానికి కూడా ఒక హద్దు, ఒక పద్ధతి ఉంటుంది. ఇటీవల నెల్లూరులో వైసీపీ నాయకులు నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో రాజకీయ విమర్శల స్థాయి దాటిపోయి దేవుడిని కూడా తమ డర్టీ పాలిటిక్స్లో లాగారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి పవిత్రమైన తిరుమల శ్రీవారి దైవనామాలను, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కీర్తనలను పేరడీలుగా మార్చారు. దేవుడి పాటల ట్యూన్స్ని తీసుకుని అందులో రాజకీయ విమర్శల పదాలను చేర్చి మైకుల్లో పాడుతూ వెకిలిగా ప్రవర్తించారు. ఇది చూసిన సామాన్య భక్తులకు, హిందూ సంఘాలకు తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయాల కోసం దేవుడి పాటలను, గోవింద నామాలను కించపరుస్తారా అంటూ నెటిజన్లు వైసీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డారు. దేవుడి నామాలను, అందులోనూ సనాతన ధర్మ విశ్వాసాలను ఎవరైనా కించపరిస్తే డిప్యూటీ సీఎం ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారో మనందరికీ తెలుసు. నెల్లూరులో వైసీపీ నేతలు గోవింద నామాలను పేరడీగా వాడిన విషయం ఆయన దృష్టికి వెళ్ళగానే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా డిప్యూటీ సీఎం రియాక్షన్ను తెలియజేసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక పార్టీ కేవలం తమ రాజకీయ మనుగడ కోసం పవిత్రమైన గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరచడం అత్యంత హేమన చర్యని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు తమకు కేవలం 11 సీట్లు ఇచ్చి ఎందుకు చిత్తుగా ఓడించారో వైసీపీ నేతలు ఇంకా గ్రహించినట్లు లేరని, ఇలాంటి పనులు చేయడం వల్లే ఆ పార్టీకి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఆయన పరోక్షంగా సెటైర్ వేశారు. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వ్యవహరించిన తీరు కోట్ల మంది హిందువుల ధార్మిక విశ్వాసాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కేవలం విమర్శించి వదిలేయలేదు, దీని వెనక ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉందని ఆయన అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో మత విద్వేషాలు రేపాలని, దేవుళ్ల పేర్లను వాడుకొని ప్రశాంతంగా ఉన్న సమాజంలో అల్లర్లు సృష్టించాలని కుట్రపూరిత ఆలోచనలతోనే వైసీపీ నేతలు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో మరింత బరి తెగిస్తారని భావించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నెల్లూరులో గోవింద నామాలను అపహాస్యం చేసిన ఆ వైసీపీ నేతలపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవనామాలు, కీర్తనలను తమకు చౌకబారు రాజకీయాల కోసం, అపహాస్యం కోసం వాడే విధానాన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తక్షణమే విడిచిపెట్టాలని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజీ పడటం లేదు. మొన్నటి తిరుమల లడ్డు అపవిత్ర వ్యవహారంలో ఆయన చేసిన ప్రాయశ్చిత్త దీక్ష, ఆ తర్వాత తీసుకున్న వారాహి దీక్ష దేశవ్యాప్తంగా హిందువులను ఏకం చేసింది. దేవుడి విషయంలో ఎవరు తప్పు చేసినా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు అనే స్ట్రాంగ్ మెసేజ్ ఆయన పంపించారు. కానీ వైసీపీ నాయకులు ఇవేమీ పట్టించుకోకుండా అదే తిరుమల శ్రీవారి గోవిందనామాలను ఇప్పుడు పేరడీలుగా చేసి తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్తో వైసీపీ హిందువుల దృష్టిలో మరింత పలుచనైందని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో పోలీస్ కేసులు నమోదైతే ఆ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టమవుతుంది.